సాంప్రదాయ ఆరోగ్యదాయక కార్తీక వనభోజనం 1/12/24 ఆదివారం నాడు బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలోని జనహిత నేచురల్ ఫార్మ్స్ వారు యాదగిరిగుట్ట సమీపంలోని మాదాపురంలోని మామిడి తోటలోని గోకులంలో నిర్వహించిన వనభోజనం కార్యక్రమం ఆద్యంతం సాంప్రదాయబద్ధంగా సాగింది. గంగిరెద్దుల కళాకారులతో ఆహ్వానం, గోమాత పూజ, శ్రీ సీతారామ కళ్యాణం, భక్తి పాటలు, ఆలాపన వంటి కార్యక్రమాలతో సందడిగా సాగింది. సాంప్రదాయ పంచకట్టు, చీరకట్టు వస్త్రధారణ, తిలకధారణతో హాజరయ్యేలా నిర్వాహకులు చేసిన ప్రయత్నం అతిథులకు కొత్త అనుభూతినిచ్చింది. ఎక్కడా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వాడకుండా మోదుగు ఆకులపై అల్పాహారం అందించారు. మధ్యాహ్నం భోజనాన్ని సహపంక్తి విధానంలో నేలపై కూర్చొని తీసుకునేలా మోదుగ ఆకులపై ఈ శరదృతువు కార్తీక మాసం కాలములో తినవలసిన పూర్ణం బూరెలు, జున్ను, బొబ్బర్లు వడ, పులిహోర, ఉసిరి ఆవకాయ, పాలకూర పప్పు, కంద బచ్చలి కూర, కాకరకాయ పొడి మరియు మిల్లెట్ పాపడా వంటి సుమారు 20 రకాల ఆహార పదార్థాలు వడ్డించారు. అన్నీ న్యాచురల్గా, ఆర్గానిక్గా పండించినవే. తెల్లబియ్యం ఉపయోగించకుండా సాంప్రదాయ బహురూపి, కాలాబట్టి, నవారా, మైసూర్ మల్లిగ మరియు కుజీ పటాలియా వంటి ఔషధ గుణాలు కలిగిన 5 రకాల దేశీ వరి బియ్యం, దేశవాళీ బిలోనా ఆవు నెయ్యి, తోడుపెట్టిన ఆవు పెరుగు, ఔషధ గుణాలు కలిగిన మంచినీరు, ఇలా ఒకటేమిటి అన్ని మరిచిపోలేని అనుభూతిని కలిగించేలా తయారు చేశారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలనే ఆశయంతో 12 సంవత్సరాల క్రితం బాధ్యత ఫౌండేషన్ స్థాపించిన శ్రీ అపర్ణ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, ఆధునిక కాలంలో వనభోజనాలు అర్థం మారిపోయేలా జూదం, అశ్లీల నృత్యాలతో జరుపుతుండడంతో సాంప్రదాయ వనభోజనం కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాలుగా జరుపుతున్నామని, ఈ సంవత్సరం సుమారు 900 మంది హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తాను సహ రైతులతో 550 ఎకరాలు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నామని, ఈ వనభోజనంలో ఉపయోగించిన ఆహారం, ధాన్యాలు, పాలు ఉత్పత్తులన్నీ తమ వ్యవసాయ క్షేత్రాల్లోనివేనని, ఎక్కడ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వాడకుండా రోకలి, రుబ్బురోలు వంటి వాటిని ఉపయోగించి గత 12 రోజులుగా ఈ పదార్థాలు సమీకరించి ఈ వనభోజనంలో ఉపయోగించడం, ఎక్కడా ఒక్క మెతుకు వృధా కాకుండా అతిథులు స్వీకరించడం చాలా సంతృప్తిగా ఉందని తెలిపారు. అనంతరం మానవతామూర్తులు గ్రూపు తరపున శ్రీ చంద్రశేఖర్ దంపతులకు ఉత్తరీయం, ఆధ్యాత్మిక పుస్తకాన్ని, చేతి సంచి అందించి గౌరవించారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేసే సంస్థలు, వ్యక్తులు నెల సంఘమిత్ర పేరుతో హైదరాబాదులో జరిపే సమావేశాన్ని ఈ నెల బాధ్యత ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. ఇదే కదా మన సాంప్రదాయం. నిజం తెలుసుకో మిత్రమా, కలిసి ఉండడం, కలిసి బ్రతకడం, కలిసి పంచుకోవడమే మన సాంప్రదాయం. అందులోనే కదా ఉంది అసలైన ఆనందం. ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సాంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ అల్పాహారంలో ఈరోజు మనకేంటని చెప్పేసి అంటే ఈ యొక్క మాసం ఏదైతే ఉన్నదో కార్తీక మాసం, ఇది శరదృతులో వస్తుంది. ఈ శరదృతులో వచ్చేటువంటి కార్తీక మాసంలో మనం తినవలసిన ఆహార పదార్థాలు వనంలో చేయాల్సి కొన్ని ఉంటాయన్నమాట. ఆ విధంగా మనం ఏంటని చెప్పేసి అంటే వనంలో కార్తీక మాసంలో ఈ శరదృతులో తినవలసినటువంటి ఆహార పదార్థాలు ప్రకృతి మధ్యలో తింటమే ఈ యొక్క కార్తీక వన సమారాధన, కార్తీక వన భోజనాల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఏంటని చెప్పేసి అంటే ఈరోజు ప్రత్యేకించి మనం ఏంటంటే రోజుకి 3 పూట్ల ఆహారం తీసుకుంటున్నాము. కానీ ఏంటని చెప్పేసి అంటే ఈ యొక్క కార్తీక మాసంలో మనం తీసుకునే ఆహారానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. అదేంటని చెప్పేసి అంటే ఈ యొక్క మన యొక్క శరదృతువులు తర్వాత ఈ యొక్క కార్తీక మాసంలో మన యొక్క శరీరంలో పిత్తగుణం ఎక్కువగా ఉంటుంది. పిత్తగుణం ఎక్కువగా ఉంటే మనకేంటంటే వాత, పిత్త, కఫ అని చెప్పేసి 3 గుణాలు ఉంటాయి కదా. మనకేంటని చెప్పేసి ఈ శరీరంలో ఈ యొక్క సమయంలో పిత్తగుణం ఎక్కువగా ఉంటుంది. ఈ పిత్తగుణం ఎక్కువగా ఉండడానికి తర్వాత ఈ కాలానుగుణంగా మన యొక్క నర్వస్ సిస్టమ్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికి అనుగుణంగా మన యొక్క శరీర భాగాలను చక్కగా పనిచేయడానికి ఏమని చెప్పేసి ఉంటుందో దానికి అనుగుణంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి. అందువల్ల ఏంటని చెప్పేసి అంటే మొత్తం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ యొక్క ఆహార పదార్థాన్ని సుమారుగా ఒక 20 రకాల ఆహార పదార్థాన్ని మనము
ఈ యొక్క కార్తీక మాస సమారాధనలో భాగంగా వండి వడ్డిస్తున్నాము. ఇక్కడే వండుతున్నాము. ఇక్కడ స్వయంగా మనం ఉండాలి. ఎందుకంటే కార్తీక మాసం అని చెప్పేసి అంటే బయట క్యాటరింగ్ తీసుకొని మళ్ళీ పోయేది క్యాటరింగ్, అది కార్తీక మాసం వన సమారాధన కాదు అని చెప్పేసి అంటే వనంలో అని చెప్పేసి అంటే కనీసం ఈ యొక్క వనజీవులు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఇక్కడ నెమలు తిరుగుతుంటాయి ఈ ప్రదేశంలో, తర్వాత కుందేళ్ళు ఉంటాయి, అడవి పందులు ఉంటాయి, చక్కగా నిజమైన వన ప్రదేశము. ఈ వన ప్రదేశంలో మనం ఈ కార్తీక వన సమారాధన జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్తీక వన సమారాధనలో మనం ఏంటని చెప్పేసి అంటే పూర్తిగా జనహిత నేషనల్ ఫార్మ్స్లో పండించినటువంటి ఆహార పదార్థాలతోటి వంటకాలు వండి, తర్వాత కూరగాయలు వండి అన్ని చక్కగా వండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం వండి వడ్డిస్తున్నాము. ఈరోజు కార్యక్రమం ఏదైతే ఉన్నదో మనం ఏంటని చెప్పేసి అంటే సూర్యోదయాన్ని మొదలవుతుంది. కార్తీక మాస వన సమారాధన రోజు ఏదైతే ఉన్నదో, మన నిబంధన ఏదైతే ఉన్నదో అది మనకేంటంటే పూర్తిగా ఒకరోజు డే విత్ నేచర్ అన్నమాట. ఒక డే విత్ నేచర్. ఆ నేచర్లో ప్రకృతి ఏది ఇచ్చిందో ఆ యొక్క ఆహార పదార్థాన్ని ఋతు ప్రకారంగా మనం ఆహారంగా వండుకొని ఆ రోజు మొత్తం ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతికి అనుగుణంగా బతికి ప్రకృతి యొక్క విలువను తెలుసుకోవడమే ఈ యొక్క కార్తీక వన సమారాధనలోని ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా మనకేంటని చెప్పేసి అంటే సుమారుగా 20 రకాల వండిస్తున్నాము. ఈరోజు మనం ఇది తీసుకునేది ఏదైతే ఉన్నదో ఆహార పదార్థాలు మనం ఏంటంటే ఈరోజు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా 5 యొక్క దేశీ వరి బియ్యాన్ని మనం వడ్డిస్తున్నాము. దాంట్లో భాగంగా ఏదైతే ఉన్నదో ఈరోజు మనం ఇక్కడ ఉదయం పొంగల్లో కట్టి పొంగల్ అంటారు, పప్పు పొంగల్ అని చెప్పేసి అంటారు. దీంట్లో ఏదని చెప్పేసి అంటే పెసరపప్పు, దేశీ బియ్యం వేసాము. ఈరోజు మనం దేశీ బియ్యంలో వాడింది బహురూపి అనే ఒక దేశీ బియ్యాన్ని మనము పెసరపప్పుతో జోడించి ఆవు నెయ్యి వేసి, దేశీ ఆవు నెయ్యి వేసి వండి వాసన వస్తుంది. రోజు తినాలి కూడా. అంత చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది అపురూపమైనటువంటి దేశీ బియ్యం ఇది. బహురూపి యొక్క ఎంత గుణాలంటే బహురూపి యొక్క ఈ దేశీ వరి బియ్యంలో బహుగుణాలు ఉన్నాయట. అంతేకాకుండా మన శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ యొక్క బహురూపి బియ్యం గురించి తన యొక్క అముక్తమాల్యద అనే రాసినటువంటి తన కావ్యంలో ఈ యొక్క బహురూపి ప్రస్తావన తెచ్చారు. అంత చక్కటి దేశీ వరి బియ్యం ఏదైతే ఉన్నదో ఈ యొక్క బహురూపి వరి బియ్యంతో మనము చక్కగా ఈరోజు ఉదయం పప్పు పొంగలి, కట్టి పొంగలి అంటారు, వండుకొని ఆ యొక్క పల్లి చట్నీ వేసుకొని కొంచెం రుచి కోసం పల్లి చట్నీ వేసుకొని ఆవు నెయ్యితో తింటున్నాం. అయితే ఇంకా చాలా అంటే మెయిన్ కోర్సు బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అంటే పూర్తిగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం 20 ఆహార పదార్థాలు మనం వండి వడ్డిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం బహురూపి బియ్యంతో మన శ్రీకృష్ణ దేవరాయలు కూడా బాగా ఇష్టపడినటువంటి బహురూపి బియ్యం ఇది. ఆ బహురూపి బియ్యంతో మనము ఈ యొక్క కట్టి పొంగల్ చేశాము. తర్వాత మధ్యాహ్నం మనము ఇప్పుడు మాట్లాడినాం. నాకు దీనిపైన వచ్చింది ఫోన్ చూడండి కొంచెం కట్టిండప్ప. అదే రికార్డ్ చేస్తాం అసలు. మేము కేవలము ఏంటని చెప్పేసి అంటే ఒక వారధి మాత్రమే, ఇచ్చేది ప్రకృతి, ఇస్తునేవారు మా అతిథులు, శ్రేయోభిలాషులు, తర్వాత మిత్రులు, బంధువులు. మధ్యాహ్నం మనము మొట్టమొదటిగా భోజనంలో చూసుకుందని చెప్పేసి అంటే సహపంక్తి భోజనం. ఈ సహపంక్తి భోజనంలో ఏదైతే ఉన్నదో కార్తీక మాసంలో మనం తినాల్సినటువంటి ఆహార పదార్థాలు, మధ్యాహ్నం తినాల్సిన ఆహార పదార్థాలన్నీ కూడా 18 రకాల ఆహార పదార్థాలు మనం తీసుకుంటాము. దాంట్లో భాగంగా మొట్టమొదటిగా చూసారా మోదుగాకు. చాలా మంది మనకేంటని చెప్పేసి అంటే మోదుగాకులో ఎట్లా తింటారనిపిస్తుంది, కింద ప్లేట్ కావాలని చెప్పేసి. ఈరోజు మన ప్లేట్ లేదు, ఉన్న మోదుగాకుని మనం ప్లేట్ లెక్క మర్చుకున్నాం. దాని యొక్క అవసరం లేదు. అంటే ప్రకృతి మధ్యలో ఎటువంటి వేస్టేజ్ రాకుండా మనం బతకడానికి అవకాశం ఉందని చెప్పేసి నిరూపించడానికే ఇది. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంది? ఇబ్బందిగా లేదు. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చెప్పేసి అంటే వారి యొక్క ఫంక్షన్స్ లో మోదుగాకుని ఈ విధంగా వినియోగించుకోవచ్చు. సింగిల్ ఐటమ్ ఉంటే చక్కగా అల్పాహారం వినియోగించుకోవచ్చు. మధ్యాహ్నం ఈరోజు మనం భోజనంలో ముందుగా మామిడిల్లం ఈ సీజన్లో బాగా వస్తుంది. తర్వాత పచ్చి పసుపు ఈ సీజన్లో తినవలసిన పదార్థాలు ఈ రెండు. దాన్ని మనం చక్కగా మనం లెమన్ రసం అంటే నిమ్మరసం తీసేసేసి సైంధవ చేసేసేసుకొని తర్వాత దాన్ని ఊరబెడతాం. మంచి ఒక 2 రోజులు ఊరబెట్టేసేసి మొట్టమొదటిగా చేతిలో ఒక 3-4 ముక్కలు పెడతాం. దాని ద్వారా ఏంటని చెప్పేసి అంటే అది కొంచెం నములుతూ తినాలి. నములుతూ తినడం వల్ల మన శరీరంలో కావాల్సినటువంటి నరాలకి ఏంటని చెప్పేసి అంటే
ఇప్పుడు సంకోచిస్తాయి మన నరాలు. అందువల్ల ఏంటని చెప్పేసి అంటే కొంచెం ఈ కాలంలో కొంచెం ఒళ్ళు నొప్పులు ఉంటాయి. అట్లా రాకుండా మన శరీరము ఒక సంవత్సరం మొత్తం దృఢంగా ఉండడానికి మనకు అది కాపాడుతూ ఉంటుంది. అవునండి. అంతేకాకుండా మొట్టమొదటిగా తీసుకుంటాం. తర్వాత సహపంక్తి భోజనం. సహపంక్తి భోజనం అంటే అందరం కూర్చొని కలిసి కూర్చోవాలి, అందరూ భుజించిన తర్వాతనే లేవాలి. ఇది సహపంక్తి భోజనం. దీంట్లో ఈ యొక్క కులాల వారిగా కాకుండా అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు చక్కగా కూర్చొని సహపంక్తి భోజనం చేస్తారు. ఈ సహపంక్తి భోజనంలో మొట్టగా మనం చేసుకునేది చెప్పేసి చూపాం కదా, మామిడిళ్ళము, ఆ తర్వాత పసుపు, పచ్చి పసుపుతో చేసినటువంటి పచ్చడి. రెండోది అతి ముఖ్యమైనది చెప్పేసి ఎవరికైనా సరే స్వీట్స్ అంటే ఇష్టం కదా, మధురం అంటే. కాబట్టి 2 మధురాలు చేస్తున్నాము. దాంట్లో మొదటి మధురం ఏదైతే ఉన్నదో పూర్ణం బూరె. ఆ పూర్ణం బూరె ఏదైతే ఉన్నదో ఆ పూర్ణం బూరెలో కొంచెం చిల్లుగా పెట్టుకొని ఈ విధంగా దాంట్లో నెయ్యి పోసుకొని దేశీ అవన్నీ అనుభవించాలి. ఎన్ని మొదలు కూడా చక్కగా మనం ఆ పూర్ణం బూరె మొదటిగా తీసుకుంటున్నాము. రెండోది ఏంటని చెప్పేసి అంటే కాలాబట్టి అనే దేశీ బియ్యం, దేశీ వరి బియ్యము. ఆ కాలాబట్టి దేశీ వరి బియ్యంతో చేసినటువంటి పొంగలి, చక్కెర పొంగల్ అంటాం కదా, చక్కెర వాడము, బెల్లం వాడతాం కాబట్టి బెల్లం పొంగలి. కాలా భట్టి అనే బియ్యం ఏదైతే ఉన్నదో నల్లగా ఉంటుంది. కాలా అంటే నల్లగా ఉంటుంది. ఆ యొక్క బియ్యం ఏదైతే ఉన్నదో సూర్యుడి నుంచి శక్తి ఎక్కువ గ్రహిస్తుంది. సూర్యుడి నుంచి ఎక్కువ శక్తి గ్రహించేది ఏదైతే ఉన్నదో ఆరోగ్య ప్రదార్థం మనకు సూర్యుడు. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే అత్యంత ఆరోగ్యాన్ని ఇచ్చేది కాలాభట్టి బియ్యం ఏదైతే ఉన్నదో క్యాన్సర్ని సైతం మనం అది నిలువరిస్తుంది అనమాట. అంత చక్కటి బియ్యం అది క్యాన్సర్ సైతం నిలుస్తుంది. అట్లాంటి చక్కటి మనం వరి బియ్యంతో, దేశీ వరి బియ్యంతో మనం మధ్యాహ్నం ఈరోజు మధురం అంటే చక్కెర పొంగలి, బెల్లం పొంగలి చేసుకుని తినబోతున్నాము. 2 మధురాలు అయిపోయినాయి. 2 హాట్ అంటే స్వీట్ ఉన్న తర్వాత హాట్ కూడా ఉండాలి కదా. దాంట్లో ఏంటంటే పులిహోర చేసుకుంటున్నాం. మైసూర్ మల్లిగా అని చెప్పేసి ఒక దేశీ వరి బియ్యం ఉంటుంది. దాంతో చక్కగా కొంచెం ఉసిరి వేసేసుకొని, కొంచెంగా మన చింతపండు వేసేసుకొని మనము పులిహోర చేసుకుంటాము. రెండోది మనకు తెలిసిన విషయమే, ఇంకొకటి హాట్ ఉండాలి. ఈ కాలంలో మనం ఏంటని చెప్పేసి అంటే పప్పు గింజలు తినాలని చెప్పాం కదా. పప్పు గింజలు తినాలి కాబట్టి ఆ పప్పు గింజలలో భాగంగా మనం ఏంటని చెప్పేసి అంటే మనము బఠానీ, పచ్చి బఠానీ, ఆ తర్వాత గింజలకు సంబంధించిన పచ్చి బఠానీ, తర్వాత చిక్కుడు, తర్వాత బీన్స్, ఇవన్నీ ఎక్కువ తినాలన్నమాట ఇప్పుడు ఎక్కువగా. కాబట్టి ఏంటంటే మనం ఏంటని చెప్పేసి అంటే బొబ్బలు, అలసందలు ఇవన్నీ ఎక్కువ తినాలి. కాబట్టి బొబ్బలతోటి చక్కగా వడ చేయించడం ఆ మధ్య తినాలి. ఖచ్చితంగా ఆహారం తినాలి. కందమూలాలు, తర్వాత మనకి ద్విదళాలకు సంబంధించినటువంటి పప్పు ధాన్యాలు మనం తినాలి. ఋతువుని బట్టి, మాసం బట్టి మన ఆహారం మారుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఏంటని చెప్పేసి అంటే మన 6 ఋతువుల్లో కూడా మనకు సూర్యుడు ఉంటుంది. మనకి పాశ్చాత్య దేశాల్లో మనకి ఏమని చెప్పేసి అంటే సూర్యుడు అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటాడు. కాబట్టి వాళ్ళకి ఋతు సంబంధమైన ఆహారం తినడం చాలా కష్టం, పండించడం కూడా కష్టం. మన భారతదేశం అంత పుణ్యభూమి. చక్కగా ఆ విధంగా 2 హాట్స్, 2 స్వీట్స్. తర్వాత అన్నం వచ్చేసి కూజీ పటాలియా అనే ఒక దేశీ వరి బియ్యం తోటి మనం ఈరోజు 5 రకాల అయితే దాంట్లో అన్నం వచ్చేసి కూజీ పటాలతో వండిస్తున్నాం. తర్వాత మనం కూర, పప్పు కూర ఏదైతే ఉన్నదో మనకి పాలక్, కొంచెం ఆకుకూర వేసేసి ఉసిరికాయ, పాలక్ అంటే మనకి పాలకూర ఉసిరికాయ 2 కలిపి పప్పు చేస్తాం. ఆ తర్వాత రెండోది విశిష్టమైనది ఉసిరికాయ మనకు తినాలి సమయంలో. కాబట్టి ఏంటంటే మనకి ఉసిరికాయ మనం వేసేసి కొంచెం పాలకు వేసేసుకొని చేసుకుంటాం. రెండోది ఏంటని చెప్పేసి అంటే కందా బచ్చలి కూర. కందా బచ్చలి ఇలా చెప్పాను కదా, మనం ట్యూబర్స్ కందమూలాలు తినాలి మనకి ఈ సమయంలో. కాబట్టి ఏం చెప్పేసి అంటే కందమూలాలు అని చెప్పేసి అంటే కందగడ్డ, చామగడ్డ, ఆ తర్వాత మనకి కాఫీ కొన సబ్సిడీ చేస్తాం కదా, అది సాబుదానా సంబంధించినటువంటి కర్రపెండలు ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఏంటని చెప్పేసి అంటే కంద అత్యంత విశిష్టమైనది. అందుకని ఏంటంటే ఈరోజు కందని బచ్చల కూరతో జోడించి ఆవపిండి పెట్టేసేసి కందా బచ్చల కూర చేస్తుంది. అది మన యొక్క మా ప్లాన్ ఏం లేదండి. అది మనకి ఏంటని చెప్పేసి అంటే పూర్వం నుంచి కార్తీక సమారాధాల్లో ఉన్నది.
గత 50 సంవత్సరాలుగా ఏదైతే ఉన్నదో అది దారి తప్పిపోయింది. తినవలసిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వచ్చినట్లేదు. కాబట్టి ఏంటంటే మళ్ళీ తిరిగి నిర్మించే ప్రయత్నం బాధ్యత ఫౌండేషన్ 2016 నుంచి మనము ఇచ్చేస్తున్నాము. ఇది ఎంత ఆచార ప్రకారం ఈరోజు ఈ విధంగా తినాలి, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా ఆలోచించాలి. ఈరోజు ఆ యొక్క తిరిగి నిర్మించే ప్రయత్నం మొట్టమొదటిసారిగా ఈ యొక్క వ్యవహారం ఏదైతే ఉన్నదో చేసేదంతా కూడా మేము మొట్టమొదటిసారిగా ఇంతవరకు టెలివిజన్లో టెలికాస్ట్ కాలేదు. మొట్టమొదటిసారిగా ఏబిఎన్ టెలికాస్ట్ మాత్రమే అవుతుంది. వారికి సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఏబిఎన్ ఛానల్ వారికి ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉన్నదో చాలా చాలా మాకు సంతోషం వేస్తుంది. ముందస్తుగా ఇంత చక్కటి సమాచారాన్ని అందిస్తున్నటువంటి ఏబిఎన్ వారికి, యాజమాన్య వారికి ధన్యవాదాలు. అంటే ఇంకొక 2-3 విషయాలు మనం ఐటమ్స్లో మనం ఈ సమయంలో మనం ఏంటని చెప్పేసి అంటే షడ్రోసోపేతమైన అన్ని భోజనాలు చేయాలి కాబట్టి మనం కాకరకాయ పొడి వేసుకున్నాం. కాకరకాయ పొడి కొంచెం చేదు కూడా ఉంటుంది కానీ చాలా చక్కగా రుచి మంచిగా చేస్తున్నాం. ఆ తర్వాత మనము మునగాకు పొడి చేస్తున్నాము. తర్వాత దాంట్లో వేసి ఆవులయ్యి ఆ తర్వాత మనకి కొంచెం రుచిగా ఉండాలి కావాలి కదా భోజనం కాబట్టి ఏంటంటే కొంచెం వంకాయ వేపుని కొంచెం చిట్టపొడి పెట్టి చేస్తున్నాం. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. తర్వాత ఏంటని చెప్పేసి అంటే ముక్కల పులుసు అంటే సాంబార్ ఉండదు కాకుండా ఏంటని చెప్పేసి అంటే గుమ్మడికాయ మన శరీరానికి చాలా ఆరోగ్యం చాలా చాలా మంచిది. గుమ్మడికాయ, చామదుంప, కొన్ని దుంపలు అన్ని కలిపేసి చక్కగా ముక్కల పులుసు చేస్తున్నాను. ఆ ముక్కల పులుసు మనకి ఆరోగ్యానికి చెప్పాను కదా, కార్తీక మాసం తినవలసిన ఆహార పదార్థం భాగంగా చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి. తర్వాత కొంచెం మన రుచిగా ఉండాలి కాబట్టి మిల్లెట్తో అప్పడం చేయించాను. మిల్లెట్తో అప్పడం చేయించాము. సో ఆ మిల్లెట్ అప్పడం ఆ తర్వాత మనకి వేసి మన గోశాలలో ఆవు పాలు తీసుకొని చక్కగా పెరుగు తోడు పెట్టించాము. ఇప్పుడు ఎందుకు చెప్పేసి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే కనుక డబ్బా పెరుగు దాంట్లో నిజంగా అసలు ఆవు పాల అంటే ఏ పాలైనా సరే శాతం చాలా తక్కువగా ఉంటుంది. చక్కగా స్వయంగా మనం ఏదైతే తోడు పెట్టామో ఆ తోడు పెట్టిన ఫెర్మెంటేషన్ చేసేటువంటి మంచిగా పాలు ఏవైతే ఉన్నాయో పెరుగుగా మారి దాంట్లో బ్యాక్టీరియా చక్కగా ఉండి మన ఆరోగ్యానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తుంది. ఆ విధంగా పూర్తి సాంప్రదాయబద్ధంగా అతిథికి ఏ విధంగా ఆహారం వండి వడ్డించాలో ఆ విధంగా ఇక్కడ ఒక ప్రోటోటైప్ లెక్క చూపిస్తున్నాం. మన సాంప్రదాయబద్ధంగా వచ్చే ఆహార పదార్థాలు కానీ మాకు ఈరోజు ఒక్కరోజు తినడానికి ఎట్లా అంటే ఎంత మర్చిపోయామో ఇలాంటివి ఎంత కనుమరుగైపోయాయో అనేది అర్థమవుతుంది. మనం కూడా ఏదని చెప్పేసి అంటే ఏబిఎన్ ఛానల్ వాళ్ళు అదే అందుకనే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే అందరూ మెకానికల్ లైఫ్లో పుట్టుకుపోతుంటే సాంప్రదాయం కూడా మనం కాపాడుకోవాలి, భారతదేశం కాపాడుకోవాలని చెప్పేసి మీ ఛానల్ వారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో చాలా చాలా సంతోషం. అయితే ఈ అన్ని వంటకాలు మనం అల్పాహారం దగ్గర ఆగాం కదా, ఈ అన్ని వంటకాలు ఏవైతే ఉన్నాయో వండుతున్నారు కదా, ఒకసారి చక్కగా చూసి వచ్చేద్దాం.
గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద జయంతి మాల గోవింద 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 श्रीरामचंद्र परब्रह्मणेवराय बुद्ध्यां प्रतिपादिते तथा कन्यादान सद्गुणादि गोदान भूदान हिरण्यदानादिषु मुहूर्त स्वयं मुहूर्त श्री मुहूर्त काले स्वामिनः कन्यादान मुहूर्तोऽस्ति भूदानमहं गोदानमहं करिष्ये भूदानमहं करिष्ये हिरण्यदानमहं करिष्ये सालग्रामः दानमहं करिष्ये षोडशमहादानमहं करिष्ये षोडशमहादानमहं करिष्ये गोविंद गोविंद अयं मुहूर्त श्री मुहूर्तकाले नमः स्वामिनः स्वाधीनोत्सवमधारयाति गोविंद गोविंद श्री मुहूर्ते नमः स्वामिनः श्री सीतारामचंद्र स्वामी शांतिरुकल्याण महोत्सव कर्मणि साधीरोत्सवमधारयात् गोविंद गोविंद కానీ ఏంటని చెప్పేసి అంటే ఇంకొకసారి వినంపం ఏంటని చెప్పేసి అంటే ముందుగా పెద్దవారికి మొదటి బంతిలో పెద్దవారికి తర్వాత తొందరగా ఆహారం తినకపోతే ఇబ్బంది పడే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇద్దాము. ఆ తర్వాత రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యతగా మనం కూర్చుందాం. ముందుగా పెద్దవాళ్ళు చెప్పేసి ఈ సమయంలో మనము ఆ యొక్క పచ్చి పసుపు మామిడల్లం యొక్క ఆహారం తీసుకుంటే కనుక మరొక్కసారి ఒక 2 నెలల వరకు అంటే ఈ సీజన్ అయిపోయేంత వరకు మన అది కాపాడుతూ ఉంటుంది. ఈ సీజన్ అయిపోయిన తర్వాత మన యొక్క నాళాలు మామూలుగా పనిచేస్తాయి కాబట్టి దాని యొక్క అవసరం ఉండదు. కాబట్టి చాలా మందికి ఇవ్వాలి. ఆ తర్వాత మీకు మళ్ళీ వచ్చేది ఇప్పుడు ఆవుజున్న వస్తుంది. తర్వాత పప్పు తీసుకెళ్ళండి, నేను చెప్పింది పప్పు తీసుకెళ్ళండి. నెక్స్ట్ కూర, ఇద్దరు పప్పు, ఇద్దరు పప్పు. మీరు కూర్చోండి, ఎవరు లేవద్దు, అక్కడే తినొద్దు. ఇప్పుడు వచ్చింది మీకు ఏదైతే పదార్థం ఉందో చక్కగా నమిలి తినండి. ఎందుకంటే 2016 నుంచి చేసే ప్రాక్టీస్ మనం ఏదైతే ఒకసారి మళ్ళీ ఇక్కడ లేట్ అవుతుంది అనుకోండి, వేరే వాళ్ళకి తిరిగిన వాళ్ళకి ఏమో ఆహారం ఆకలి అవుతా ఉంటుంది కదా. అంటే వాస్తవానికి అన్ని కలిసి మొదలు పెట్టాలి. ఇంకొక విషయము, మీరు ఎవ్వరు కూడా ఇప్పుడు జరిగేటప్పుడు ఆహారం తినేటప్పుడు ఎమ్మటే అయిపోయిందని చెప్పేసి సాంబార్ని కేకేయద్దు, పెరుగుని కేకేయద్దు. ఎందుకని చెప్పేసి అంటే